మోదీ మళ్ళీ ప్రధాని అయితే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా అని, ఆర్ఎస్ఎస్ విధానాన్ని కేంద్రం అమలు చేస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్లు సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల మోదీ పాలనపై కాంగ్రెస్ ఛార్జిషీట్ కార్యక్రమంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని, అందుకే దీన్ని అడ్డుకునేందుకే బీజేపీ కుట్ర చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే అని హెచ్చరించారు సీఎం. ఇవాళ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది. ఓబీసీ రిజర్వేషన్లు కూడా 27% ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది. భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు దేశంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము, బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది. ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, వీటన్నిటిని ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనను, విధానాన్ని భారతీయ జనతా పార్టీ లోక్సభ, రాజ్యసభలో అన్ని రకాల ఒత్తిడులు తీసుకొచ్చి ప్రతిపక్షాలను లొంగం తీసుకొని వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ పోయినరు. ఇది గత చరిత్ర మన కళ్ళ ముందు సజీవ సాక్షిగా నిలబడ్డది. ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, వీటన్నిటిని ప్రతిపక్షాలు అన్ని గోల పెడుతున్నా, పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు. వాళ్ళ ఆఖరి యుద్ధం ప్రకటించారు ఈ రాజ్యాంగం మీద. ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దు. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే 400 సీట్లు కావాలి. 2/3 మెజార్టీతోని లోక్సభ, రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. 1925 సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది. 2025కు 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది. కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతోని ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. చాలామంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించారు. అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే 2/3 మెజార్టీ సాధించడం, 400 సీట్లు, అబ్ కీ బార్ 400 పార్ అనే స్లోగన్తో 400 సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీలకు రద్దు చేసేయాలనే కుట్ర జరుగుతుంది. నేను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో కాంగ్రెస్ తెచ్చిన రిజర్వేషన్ల వల్ల కోట్లాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు వచ్చినాయి. ఈరోజు బీజేపీ వాటిని రద్దు చేయబోతుంది. మీరు ఓటేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది. జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత 50% రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము, ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు, ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు మేము పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానం తీసుకొని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించారు. దీంతో బీజేపీ అప్రమత్తమై కుట్ర చేసి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఓబీసీ జనాభా మొత్తం లెక్క కట్టి వాళ్ళ ఇప్పుడున్న 27% కూడా రిజర్వేషన్లు 50% వరకు పెంచడానికి అవకాశం ఉంది. అప్పుడు రిజర్వేషన్లు 50% దాటిపోయి 70-75% పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని, ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. మండల్ కమిషన్ అంశం ముందుకు వచ్చినప్పుడు కమండల్ తీసుకొచ్చారు. అద్వానీ గారు రథయాత్ర తీసి దేశం మొత్తం మత విద్వేషాలను రెచ్చగొట్టి
రెండు జాతుల మధ్యలో పంచాయతీ పెట్టి మండల్ కమిషన్ అమలు కాకుండా ఆ రోజు బీజేపీ అడ్డుకున్నది. బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది. బీజేపీ ఒక్క సీటు గెలిచినా మీ హక్కులను కాలరాయడానికి ఆ బలము ఉపయోగపడుతుంది. మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ మరి రిజర్వేషన్లని రద్దు చేయాలనుకుంటున్న బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారో నాకైతే తెలీదు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది 100% రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. మేము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగించడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా 50% పైబడి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానము. ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే, ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓటేయండి. నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు. మీరు చూసిండ్రు 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానీ, కామన్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ, నోట్ల రద్దు విషయంలో కానీ వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు.